హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో సేమియా పాయసం అండి. అది మనము బెల్లం వేసి చేస్తాము, పాలు ఇరిగిపోకుండా బెల్లంతో సగ్గు బియ్యం సేమియా పాయసం ఏ విధంగా చేయాలనేది చూసేద్దాం. ఇదిగోండి, సేమియాలో సగ్గు బియ్యం వేసి పాయసం చేయడానికి నేను తీసుకున్న పదార్థాలు. ఇదిగో సేమియాలు అయితే ఈ నార్మల్ అనమాట. నేను రోస్ట్ చేస్తాను ఇప్పుడు, డ్రై రోస్ట్ యాపాలు అవి. తర్వాత సగ్గుబియ్యం కొద్దిగా నానబెట్టాలండి, ఒక గంట ముందు నానబెట్టుకుంటే అవి బాగా ఉడుకుతాయి అన్నమాట. స్టిక్కీగా అయిపోవు, ఓకే, గమ్ములాగా అయిపోవు అనమాట. కొద్దిగా బెల్లం తీసుకున్నాను, ఇది 4 స్పూన్లు ఉంటుంది బెల్లం తురుము. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవి, జీడిపప్పు, కిస్మిస్, అవేమో కొబ్బరి ముక్కలు, అదేమో ఇలాచీ పొడి కొద్దిగా. మీ దగ్గర ఇలాచీ పొడి లేకపోతే చెదగొట్టు కూడా కొంచెం దంచేసి ఇలాచీ వేసుకోవచ్చు. అయితే ఇవి ఏపాలండి, సగ్గుబియ్యము డ్రై రోస్ట్ చేస్తే అప్పుడు స్టిక్కీగా అయిపోవు అనమాట, చిక్కగా అయిపోదు చల్లారినా కానీ. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. అండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. ఇందులో నెయ్యి కానీ ఆయిల్ ఏం అవసరం లేదు, ఒట్టిగానే వేపొచ్చండి. ఒక అమ్మాయి నన్ను అడిగింది, సేమియాలోను సగ్గుబియ్యము సేమియాలు రెండు ఒకసారి వేసి పాయసం చేస్తారా ఆంటీ అని అడిగింది అనమాట. నేను ఇదివరకే అది సేమియా పాయసం పెట్టానండి వీడియో. అయితే అందులో నేను సగ్గుబియ్యం వేయలేదు. అంటే మనకి కావాలనుకుంటే నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు కదా. కానీ రెండు కలిపి చేయొచ్చా లేదా అని కొంతమందికి డౌట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు హాస్టల్స్లో చదువుకుంటున్నారు కదండి, వంటలు తెలియట్లేదు. ఇదివరకు అయితే ఉమ్మడి కుటుంబాలు అందరూ ఓ చోటే ఉండి దగ్గరున్న స్కూల్లో, దగ్గర కాలేజీల్లో జాయిన్ చేయడము, రోజు నడుచుకుంటూ రావడం, లేదా సైకిల్ మీద లేదా బస్సు మీద రోజు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసేవారు. ఇప్పుడు అలా కాదు కదా, దూరంగా వెళ్ళడము, హాస్టల్లో ఉండడం, అందువల్ల వాళ్ళకి వంటలు తెలియట్లేదు, చూడట్లేదు. పేరెంట్స్ ఎలా వండుతున్నారో ఏం పెడుతున్నారో అసలు కిచెన్లో అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళట్లేదు, చూడట్లేదు. ఇదివరకైతే అందరూ కలిసి పనులు చేసుకునేవారు కదా, అప్పుడు తెలిసేది. వంటలు కూడా ఈజీగా వచ్చేసి దేని తర్వాత ఏం వేస్తారు, ఎందులో ఏది వేస్తారు ఏంటి అనేది కొంచెం చూసేవారు, తెలుసుకునేవారు. వంటలో హెల్ప్ చేసేవారు, వాళ్ళు కూడా చేసేవారు కలబడి. ఇప్పుడు అలా లేదు, హాస్టల్లో చదువుకోవడం, ఎక్కడో దూరంగా ఉండడం, మెస్లో పెట్టేస్తే తినేయడం. అందువల్ల వంటలు తెలియట్లేదు, ఎందులో ఏది వేస్తారనేది ఎవరికి తెలియట్లేదు. అందుకు ప్రతిదీ డౌటే వాళ్ళకి, ప్రతిదీ క్వశ్చనే. అందువల్ల నేను రెండు కలిపి చేసి చూపించాలని చేస్తున్నానండి. సగ్గుబియ్యము సేమియాలతో కలిపి పాయసము. ఇదిగో ఇలా దోరగా ఎగితే చాలు, మాత్రం ఎగితే చాలండి, తీసేయచ్చు దీన్ని. ఇప్పుడు మనం ఇది మాత్రం ఎగితే మనం తీసేసి వేరే గిన్నె పెట్టుకొని దీంట్లో మనం వాటర్ వేయాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు సేమియాలు ఇందులోకి వేయాలన్నమాట. వాటర్ బాగా తిరగబడాలి, మరిగిన తర్వాత సేమియాలు వేసి ఉడకనిచ్చి అప్పుడు ఈ వాటర్ మనం తీసేస్తాం. సేమియాలు వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఈ వాటర్ తీసేసి పాలు వేస్తామన్నమాట. అప్పుడు పాలతోనే అవి ఉడుకుతాయి కాబట్టి ఈ గంజి ఏదైతే మనం సేమియాల్లో ఉన్న గంజి ఉంచేస్తామో అప్పుడు అది చిక్కగా అవ్వదు. చల్లారినా కానీ సాయంత్రం వరకు ఉన్నా కానీ ఎంతసేపు అయినా అది చిక్కగా గమ్ములాగా అయిపోదు అనమాట, స్టిక్కీగా అయిపోదు. ఇదనమాట ట్రిక్ సేమియా కాసుకోవడానికి. నీళ్లు తిరగబడ్డాక అప్పుడు మనం సేమియాలు వేద్దాం. ఇదిగోండి, నీళ్లు ఈ విధంగా తిరగబడిన తర్వాత మనం ఈ సేమియాలు ఇందులోకి వేసేయాలి. వేసుకున్నాయి ఈ కొంచెం 50% ఉడకనివ్వాలండి. 50% ఉడికిన తర్వాత మనం ఈ వాటర్ తీసేయాలి. తీసేసాక మనం తర్వాత పాలు వేసి పాలలో ఉడకనిస్తామన్నమాట. ఉడకనిద్దామండి సేమియాలు కొంచెం. ఇదిగోండి, సేమియాలు ఇలాగ సగం ఉడికితే చాలన్నమాట, పూర్తిగా ఉడకక్కర్లేదు. సగం ఉడికితే మనం ఈ వాటర్ తీసేయాలి. ఇప్పుడు తీసేసిన తర్వాత మిగతా సగం పాలలో ఉడుకుతాయి. నేను వాటర్ తీసేస్తున్నాను. అండి, ఆ సేమియాల్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసాను నేను. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యం ఇందులోకి వేద్దాం. ఓకే, సగ్గుబియ్యం ఇందులోకి వేసాక ఇప్పుడు పాలు వేద్దామండి. పాలతో ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం మంట పెంచి పాలతోనే ఈ సగ్గుబియ్యము సేమియా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మనం దించే ముందు బెల్లం వేస్తాం, ఎందుకంటే అప్పుడే ఇరిగిపోకుండా ఉంటాయి పాలు బెల్లం వల్ల.
మీరు నచ్చితే బెల్లం వేసుకోండి, లేదంటే షుగర్ వేసుకోండి, మీ ఇష్టం, యాజ్ యూ లైక్. కానీ బెల్లం అయితే కొంచెం బెటర్ కదా షుగర్ కంటే, అందువల్ల. లేదంటే కొంతమంది ఖర్జూరం కూడా వేస్తాను నేను అప్పుడప్పుడును, ఎందుకంటే బెల్లము షుగర్ కంటే ఫ్రూట్స్ మంచి కదా, డ్రై ఫ్రూట్స్ అని న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కదా ఖర్జూరం. అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేయచ్చు అలా కూడా. లేదంటే తేనె కలుపుకుని కూడా తినొచ్చు, లేదంటే షుగర్ కావాలంటే షుగరు. ఓకే. బెల్లం అయితే మాత్రం అది పాలు కొన్నిసార్లు ఇరిగిపోతాయి. చూసారా, సగ్గుబియ్యం నేను నానబెట్టి ఉంచడం వల్ల వెంటనే ఉడికిపోతున్నాయి, చూసారా. అదనమాట, మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, త్వరగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం ఎప్పుడు కూడా నానబెట్టి వాడుకోండి, ఈ టిప్ మీరు ఉపయోగించుకోండి, సరేనా. ఇది ఉడికే లోపల పక్కన మనం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకుందాం. ఇదిగోండి సేమియాలు అవతల పొయ్యి మీద ఉడుకుతున్నాయి. ఓకే, అవి ఉడికే లోపల మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకుందాము. చిన్నది పెట్టుకున్నాను నేను, చిన్న కడాయి. కొద్దిగానే వేస్తాను నెయ్యి కొంచెం ఎక్కువే వేయండి, నేను తెలుసు కదా మీకు. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేసుకోవడమే మనం. లోపల అటువైపు పెట్టిన సేమియా పాలు పొంగుతాయి, చూసుకుంటూ ఉండాలి, ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోవాలి మరి. లేదంటే మీరు రెండు ఒకలా చేయలేనంటే సేమియా ఆపేసాక కూడా ఈ డ్రై ఫ్రూట్స్ వేపేసి అందులో పైన వేసేయచ్చు, రెండు ఒకసారి చూసుకోలేకపోతే. ఈ కొబ్బరిని జీడిపప్పు వేగడం లేట్ అవుతుంది, కిస్మిస్లు త్వరగా వేగుతాయి కదా. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేద్దాం ఇందులోకి. ఇదిగోండి ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మనం కిస్మిస్ వేద్దాం. ఇవి కూడా కొద్దిగా వేగితే చాలు, జస్ట్ కలర్ మారుతాయి, మాడిపోకుండా చూసుకోండి, జస్ట్ కలర్ మారితే చాలు. ఇదిగో చూడండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. ఇది నేను తీసేస్తున్నాను, పక్కకి పెట్టేస్తున్నాను. సేమియాని ఇటువైపు పెట్టేసుకుంటున్నాను. ఓకే, సేమియా ఉడికిపోయింది ఇప్పుడు, చూసారా. మిగతా సగము పాల్లో ఉడికిందనమాట. ఇప్పుడు మనం బెల్లం వేసేద్దాం, అలాగే ఇలాచీ పొడి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలాగా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం, అంతే, అయిపోయింది. చాలా సింపుల్ కదా సగ్గుబియ్యంతో సేమియా పాయసం. మీరు ఇలా చేసి చల్లారిపోయినా సాయంత్రం వరకు ఉన్నా కూడా అది చిక్కగా అవ్వదు. ఓకే, ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దాం. ఇదిగోండి 2 మినిట్స్ అయ్యింది, ఇంకా అయిపోయింది మన సేమియా పాయసం. ఇంకా ఆపేయడమేనండి, ఆపేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తినేయడమే. ఓకే, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి ఎంతో టేస్టీగా మన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకు నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్ డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది తినడానికి. మీ దగ్గర కొబ్బరి లేకపోయినా ఏవుంటే వేయండి డ్రై ఫ్రూట్స్. ఒకవేళ బాదం పప్పు కావాలంటే వేసుకోవచ్చు, పిస్తా కావాలంటే వేసుకోవచ్చు, ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఒకవేళ కొన్ని లేకపోయినా పర్వాలేదు, మీరు ఎక్కువ తక్కువ బెల్లము అడ్జస్ట్ చేసుకోండి. నేను వేసిన బెల్లం అయితే నార్మల్గా అందరికి సరిపోతుంది. మీరు ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకొంచెం బెల్లం పెంచుకోండి, కలుపుకోండి. ఓకేనా. ఈ విధంగా చేస్తే సేమియా పాయసం సగ్గుబియ్యంతో చాలా టేస్టీగా బాగుంటుందండి, అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.